చప్పట్లు ఫర్ రాజేష్. ఇక్కడ అక్కడ పుల్లలు పెడుతూనే ఉంటాడు. చైత్ర నారద, గట్టిగా చప్పట్లు ఫర్ నారద. మన నారదం లేకపోతే పారిజాతం కిందికే రాదు. మరి సత్యభామ ఎవరు? లహరిక. రుక్మిణి, సృజన, సూత్రధారితో సహా ఎన్నో నెలల నుంచి కష్టపడి డివోషన్ త్రూ డాన్స్ కొరియోగ్రాఫ్ చేసి కళ్ళకు అద్దినట్టుగా చక్కగా చూపించిన 108 రికార్డ్స్ హోల్డర్ శ్రీ డాక్టర్ నామాని రవికుమార్ కృష్ణ. Once more, I request all the guests to please come on the dais, take a group photograph with the మళ్ళీ దొరకదు ఇలాంటి సన్నివేశం. ఇప్పుడే విచ్చేసిన డాక్టర్ రమణారావు గారు, కేవి రమణారావు గారు, తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, భారత్ వరల్డ్ రికార్డ్స్, భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబిసి ఫౌండేషన్ తో సహా ఎన్నో వరల్డ్ రికార్డులకు కోఆర్డినేటర్ అండ్ ఫౌండర్ ఆఫ్ భారత్ ఆర్ట్స్ అకాడమీ. అలాగే రాజేష్ గారు, కృష్ణ గారు వేదికపైకి రావాలి. అండ్ మీనాక్షమ్మ వేదికపైకి రావాలి. మీనాక్షమ్మ రావాలి. అలాగే డల్లాస్ నుంచి వచ్చిన మా మిత్రులు కృష్ణ గారే, ఆయన పేరు కూడా కృష్ణనే, మోహన కృష్ణ, డాక్టర్ మోహన కృష్ణ. ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. మా అందరి గురువు మీసాల తాత కుప్ప శ్రీకాంత్ గౌడ్ గారు వచ్చారు. ఇది కదా మన సంస్కృతి. ప్లీజ్ ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బీ సీటెడ్. మా పిల్లలు కాస్త మీరు ప్లేస్ ఇస్తే వాళ్ళు ఇట్రండి, సగం ఇట్రండి, సగం అటు వెళ్ళండి. సో వాళ్ళందరూ చూడాలి. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ ఓవేషన్ ఎవ్రీబడి. చెల్లంపల్లి సుదర్శన్ ఆత్మీయ స్నేహితుడు డాక్టర్ నామాని రవి గారు, చెడ్డీపడ్డి లంగోటి యార్ ఒక్కసారి రావాలి. అలాగే ప్రసాద్ గారు వేదికపైకి రావాలి. TV9 రిపోర్టర్ నాగరాజ్ గారు కూడా వేదికపైకి రావాలి. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ప్రసాద్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. మన నామాని గారి ఫ్రెండ్ సుదర్శన్, ఈ కృష్ణునికి సుదర్శన్ చక్రం లాంటి వాడు, చిన్నప్పటి లంగోటి యార్. సుదర్శన్ అన్న ఎక్కడ ఉన్న వేదికపైకి రావాలి. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రవి గారి స్నేహితుడు సుదర్శన్ గారు. మీరందరూ అస్త్రాలు విశ్వరూపం ఆపొద్దు. బ్యాక్గ్రౌండ్ మంచి పిక్చర్. ఇందాక నేను అడిగిన అన్న విశ్వరూపం పోస్టర్ బాగుంది, మరి స్టేజ్ పైన ఎలా చేస్తావు అన్నాడు. అది ఒక కోరియోగ్రఫీలో ఇంతకుముందు డాన్స్ లో చూపించినాం అన్న. దట్ వాస్ వండర్ఫుల్ విత్ ద కిడ్స్. ముందుగా హైదరాబాద్ కి ధర్తి ఆతిథ్యానికి పెట్టింది పేరు. అందరికన్నా ముందు అంటే ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది, అమెరికా అనగానే అందరికీ వాళ్ళు గొప్ప అన్నట్టు. బట్ స్టిల్ దే ఆర్ గ్రేట్. మన కల్చర్ని అక్కడ కాపాడుతూ ఈ రోజు ఇక్కడ వచ్చి లైవ్ లో ఎఫ్బీలో పెట్టిన మా మిత్రులు, ముందు వారిని క్లుప్తంగా షార్ట్ అండ్ స్వీట్ స్పందన చెప్పిన తర్వాత మీటింగ్స్ అవన్నీ ఉంటాయి. ముందుగా అతిథులకు is come all the way from Dallas. Say a few words, short and sweet, sir. నమస్కారం అండి. నా పేరు కృష్ణమోహన్ పుట్టపర్తి. నేను డాలస్లో 39 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నాను. కానీ అంటే నేను ప్రొఫెషనల్గా నా డాక్టర్, రీసెర్చ్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ మెడికల్ స్కూల్. బట్ కాకపోతే మీడియా, వీడియోగ్రఫీ, ఇది కల్చరల్, ఇది చాలా ఇంట్రెస్ట్. అక్కడ స్టూడియో కూడా పెట్టాను. ఇప్పుడు వచ్చాను. నాకు యాక్చువల్లీ మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి డాక్టర్ మీనాక్షి పెద్దన్న గారికి, తర్వాత స్పందన ఆర్గనైజేషన్ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందుకు ధన్యవాదాలండి. మేము కూడా డాలస్లో ఇలాగే ఎన్నో ఆర్గనైజేషన్తో చూస్తూనే ఉంటాను. మీకు తెలిసే ఉంటుంది, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే నేను డాలస్లో ఉన్నట్టే ఉంది నాకు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే. చాలా బాగున్నది. కృష్ణుడు గారు నమస్కారం అండి.
డాక్టర్ రవికుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. ఈ స్పందనలో ముందుగా నేను మాట్లాడుతాన్న మా అన్న జక్కా కృష్ణ గారు వారి స్పందనను ముందు నేనే స్టార్ట్ చేయాలన్నాడు. సార్ ముందుగా అతిథులు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన అవకాశం. సో నౌ ఇట్స్ యువర్ టైమ్ సార్, ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. అలాగే అందరు కాసేపు మాట్లాడతారు. సభాయ నమః. ఉజ్వలంగా ప్రకాశించే వెలుగే జ్వాల గోదావరి తీరాన సింగరేణి బొగ్గుగని సీమలో ప్రభవించి కళారంగంలో తనదైన శైలిలో నృత్య కళారంగంలో కొత్త వరవడి సృష్టిస్తున్న రవి తొలుత గోదావరి ఖనిలో నా వద్ద కూచిపూడి నృత్యాన్ని నేర్చుకొని 15 సంవత్సరాలు అనేక కార్యక్రమాల్లో నృత్యాలు ప్రదర్శించి విశేష ఖ్యాతి ఆర్జించి తర్వాత హైదరాబాద్లో అవనీ నృత్యాలయ స్థాపించి గత 15 సంవత్సరాలుగా నాట్య రంగంలో విశేష కృషి చేసి తర్వాత తన వంతు సామాజిక సేవకు తనవంతుగా స్పందన అనే ఆర్గనైజేషన్ ద్వారా సమాజ సేవా కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉన్న కృషివలుడు జ్వాలారవి. ఇదే విధంగా కళా సామాజిక రంగాల్లో ద్వారా తన కృషిని కొనసాగించి ఉన్నత శిఖరాలని ఎదగాలని సదా మనఃపూర్వకంగా ఆశిస్తూ మీ గురువు శ్రీకృష్ణ. శతమానం భవతి శతాయుష పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. థ్యాంక్ యూ. విచ్చేసిన ఆహుతులు నాగరూపిణి సంగీత నృత్య పాఠశాల వారు కూడా వారి స్పందన క్లుప్తంగా తెలియవలసిందిగా ప్రార్థన. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ధనుర్మాసంలో వైష్ణవులకు ప్రధానమైనది శ్రీకృష్ణ స్తుతి. అలాగే శ్రీకృష్ణుని పూజించటానికి దేవ పుష్పాలైన 8 పుష్పాల్లో మొట్టమొదటిది పారిజాతం. అలాంటిది శ్రీకృష్ణుడి గురించి ఆ శ్రీకృష్ణుడు స్వర్గం నుండి సత్యభామ ప్రేరితుడై ఆ పారిజాత వృక్షాన్ని సహా పెకలించి తీసుకొచ్చి ఇంద్రుడితో పోరాడి తీసుకొచ్చిన ఈ సత్యభామ పారిజాత ఇతి వృత్తాంతం నేపథ్యంగా ఈ నృత్యనాటిక చాలా కన్నుల విందు కమనీయంగా ఉంది. దానికి మూల కారణమైన ఇంత పిల్లల్ని తీర్చిదిద్దిన రవికుమార్ గారికి నా శుభాభినందన. థ్యాంక్ యూ అండి. మరి భారతదేశం అనగానే బహుభాష. అందులో ఎన్ని భాషలు అమ్మగారికి వచ్చో నాకు తెలీదు, కానీ అన్ని భాషల్లో పాడతారు, మాట్లాడతారు. షార్ట్ అండ్ స్వీట్ అమ్మ. అందరికీ నమస్కారం అండి. ఈ నిత్యం చూస్తుంటే నిజంగానే కృష్ణుడు ఇక్కడ వచ్చేసారు, మనందరూ కలియుగంలో ఉంటామా భారతదేశంలో ఉంటున్నామా నాకు ఒక డౌట్ వచ్చింది. అంత మంచిగా ఉంటుంది, ఇంకా అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంది. దీన్ని తీర్చిదిద్దిన మన డాక్టర్ రవి గారు, ఆ బృందం, ఇంకా పేరెంట్స్కి కోటి ధన్యాలు అండ్ అభినందనలు. దీన్ని మనం ఇది ఇక్కడే ఆగిపోకుండా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకా లోకమంతా కూడా ఈ పారిజాతం గురించి, ఈ బ్యాలెట్ గురించి తెలుసుకొని ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్ ఇంకా దీంట్లో చేరాలి అని నాకు ఆశీస్సు. నేను కూడా చిన్న అయిపోతే డ్యాన్స్ చేసి ఉండాలేమో అనిపించింది. ఓన్లీ 71 years ఇప్పుడు, ఇంకా ఛాన్స్ ఉంది. 71 కాదమ్మా, 17. ఓకే, నా పేరు మై నేమ్ ఇస్ డాక్టర్ మీనాక్షి పద్మనాభన్. I speak 14 languages and compose songs, and each item was so very nice, and I should congratulate Dr. Ravi for his expert in training. And it is not enough that these words are not enough. I should say the compliment and blessings are both from the parents and from the parents of the students who were very much anticipating this day. I'm sure this year we started with a new year, but it is not a new year. It is a commendable year for every one of us. I'm sure about it, isn't it? I'm not hearing the claps. Are you all sleeping? Wow, so you're not sleeping. So I think you should continue, and great for having the great master Dr. Ravi
and also our Dr. Shrikant Gaur. Without his makeup and all the artists who supported this event, it was a great event and memorable event to start with this new year 2026. So we'll look forward for much more activities. Dr. Ravi Garu, from you, and we have from Bharat Bharati and from the Department of Culture. And I would like to declare one thing, that is World Guinness Record to Dr. Ravi today from the Indian Book of Records as Honorary Director for this occasion. So we'll be getting it in the next occasion, March 7th. So or maybe because before that also. So we are expecting the Prime Minister to come to India. So we'll be having him in Hyderabad itself. Thank you so much for this opportunity and requesting us to come as guests for this occasion. And I thank all the each and every parent who have come over here for the wonderful support and blessings to all the children. You all done a very great task and very wonderful dance. Thank you, madam. Thank you. Romba Nandri, Dhanyavad, Romba Sandosham. Chennagidi. ఇందాక అవని స్థాపన అన్నారు. స్పందన మన శ్రీకాంత్ గారి గురించి ఎంత చెప్పేది తక్కువే అండి. చాలా మంచి మనసు, ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చే భోలా శంకరుడు. తప్పుగా శ్రీకాంత్ అని పేరు పెట్టారు వాళ్ళ అమ్మ నాన్న. సో ఐ కాల్ హిమ్ మీసాల తాత. ఆయన మన రవి గారికి వెన్నుముక. ఈజ్ ఆల్వేస్ బీన్ హిజ్ హార్ట్. రవి గారి గుండెకాయ. మరి రవి గారు ఏంటో ఆ గుండెకాయ స్పందన ఏందో మీసాల తాత చెప్తారు. చెప్పండి సార్. నమస్కారం అండి. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఒక సేవ చేయడానికనే ఉన్నాను. అది నాకు ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరము. కాకపోతే హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా దగ్గరికి రవి వచ్చాడు. కొన్ని రోజుల నుంచి మన దగ్గర డాన్సెస్, స్కూల్స్, కంపోజింగ్స్కి వాటికంతా కూడా అసిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. చాలా నమ్మకంగా చేసేవాడు, చాలా గొప్పగా చేసేవాడు. కానీ నా ఉద్దేశంలో ఈ ప్రపంచంలోనే కాదు, ఈ దేశంలో కూడా అందరూ గురువుల దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ శిష్యుడు మాత్రం నా స్పందన చారిటబుల్ ట్రస్ట్ అని నా దగ్గర నుంచి నీ యొక్క చారిటబుల్ మన యొక్క సంస్థని మనం ముందుకు తీసుకెళ్ళాలి సార్. నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను, నేను కూడా మీ పేరే మీ స్పందన పెట్టుకొని మనమందరం ముందుకు వెళ్దాము అని అంటారు. కానీ వేరే శిష్యులు అలా ఎవరు ఉండరు. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాళ్ళ పేరు, వాళ్ళ పిల్లల పేరు పెట్టుకొని వాళ్ళు ఎదగాలని ఆశతోటే వెళ్ళిపోతుంటారు. కానీ ఇతను నిస్వార్థంగా నాకు వచ్చి మన స్పందన చారిటబుల్ ట్రస్ట్ మీరు ఉన్నంత వరకు మీతో పాటు మేమంతా ఉంటూ చక్కగా ముందుకు తీసుకెళ్లాలని నా ఒక సంస్థనే తను కూడా పెట్టుకొని ముందుకు సాగుతున్నాం. మేమందరం కలిసి ఇంత బాగా చేయడానికి కారణం ఒక చెయ్యి అనుకోవాలి, ఒక గుండె అనుకోవాలి, ఒక బ్రెయిన్ అనుకోవాలి. ఎందుకంటే అందరం కలిస్తే చెయ్యి కలుస్తూనే ముందుకు వెళ్తాం. కనుక మనం ఆ చెయ్యి అందరి చేతులు కలుపుకొని ముందుకెళ్ళాలని మా స్పందన నేను స్పందిస్తున్నాను. చాలా చక్కగా స్పందించారు గురువు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, ఇప్పుడు వారు 12 వరల్డ్ రికార్డ్స్కి సూత్రధారుడు, భారత్ ఆర్ట్స్ అకాడమీ సంస్థాపకులు, ఏబీసీ ఫౌండేషన్ ఫౌండర్, జై జవాన్ జై కిసాన్ ఆర్గ్ ఫౌండర్, గ్లోబల్ ఈవెంట్స్ ఫౌండర్. మనందరికీ ఒక మంచిగా వేదికనిచ్చి రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా, రికార్డులు రీక్రియేట్ చేయాలన్నా that only belongs to Bharat Arts Academy, Bharat World Records, Lion KV Ramnarao garu. ఇప్పుడు వారి స్పందన. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు నామని రవికుమార్ చేసినప్పుడు నిజంగా చాలా రికార్డ్స్ తీసుకున్నారు మా దగ్గర. ఏ రికార్డ్ తీసుకున్నా కూడా తమ శిష్యులతో ఇక్కడే చాలా ప్రోగ్రామ్స్ జరిగింది. ఈ వేదిక మీదే ఒక అమ్మాయితో మేకులు కొట్టిన చెక్క మీద డ్యాన్స్ చేయించడం జరిగింది. అలాగే ఐస్ క్యూబ్స్ మీద చేయించడం జరిగింది. స్కేటింగ్ రివర్స్లో
ఆ అమ్మాయి వయసు 11 సంవత్సరాలు. ఆ అమ్మాయి వెస్ట్ మీద అంటే నడుముకి 25 kgs, రివర్స్లో మళ్ళీ కూచిపూడి డ్యాన్స్ చేస్తూ 15 minutes 25 minutes రికార్డు తీసుకుంటారు. దాదాపు 9 ప్రపంచ రికార్డు తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఇటువంటి జనరల్గా ఏంటంటే ఏమైనా రికార్డ్స్ కావాలి అది అనుకున్నప్పుడు జనరల్గా మమ్మల్ని అప్రోచ్ అయ్యి సార్ ఏముంది దీనికి మనం ఎలా చేస్తే మాకు రికార్డు వస్తుంది అని చెప్పి అడుగుతుంటారు. సో అదేమి నామన్ రవికుమార్ దగ్గర అటువంటిది ఏమి ఉండదు. ఆయన్నే సెల్ఫ్గా డిజైన్ చేసుకుంటారు. మాకు నిజంగా రిస్కే లేదు అసలు. అంతా చేసేసి ప్రాక్టీస్ చేస్తే సార్ ఈరోజు మనం రికార్డ్ అనుకుంటున్నాము మీరు వచ్చేయండి అని చెప్పంటారు అనమాట. సో మేము రావడము చూడటము అంత పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవడము, ఆడియన్స్ కూడా పిలిపిస్తాం, అన్ని చెక్ చేపిస్తాం. మొలల మీద ఆ మొలలు కట్టినటువంటి దాని మీద కూడా ఒకసారి నిల్చోబెట్టడం జరిగింది. గెస్టులందరూ కూడా నిలబడి అటువంటిది కూచిపూడి డ్యాన్స్ స్టెప్స్ వేయడం అనేది చాలా టఫ్ టాస్క్. ఎలాగుంటే అంటే సార్కి గురువులు ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు, వీళ్ళకి బాగా తెలుసు. అంటే ఆ స్టెప్స్ భరతనాట్యం కానివ్వండి కూచిపూడి కొద్దిగా టఫ్గా మనం ఫుట్ వర్క్ ఉంటుంది. సో అటువంటి ఫుట్ వర్క్ను కూడా మేకుల మీద చేస్తూ నిజంగా ఈటీవీ వావ్ ప్రోగ్రాంలో ఈ మధ్య 7 ప్రపంచ రికార్డులు 9 ప్రపంచ గెలుచుకున్న ఆ అమ్మాయి పేరు ఏంటి అని చెప్పేసి ఆ క్విజ్లో అడగడం జరిగింది. అది కూడా దాంట్లో రావడం జరిగింది. ఆ అమ్మాయి పేరు కూడా చెప్పడం జరిగింది అనమాట. సాయి కుమార్ గారు చేసినటువంటి అమ్మాయి పేరు లిఖిత. సో అటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచ రికార్డులకు సంబంధించినటువంటి మాకు కూడా తెలియనటువంటి జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ నిజంగా ఇది రికార్డ్. ఎందుకంటే మనం వేదిక అనేది మామూలుగా ఇప్పుడు కృష్ణా పారిజాతం బ్రహ్మాండంగా చేస్తుంది. నిజంగా అమ్మాయిని చూశాను, చాలా 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 యాక్టివ్గా ఎనర్జెటిక్గా అనిపించింది. ఇక రవికుమార్ది చెప్పనక్కర్లేదు, ఒకసారి గట్టిగా చెప్పట్లేదు ఆ పిల్లలందరికీ కూడా. ఎందుకంటే చాలా చక్కగా అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. కాసేపు నిల్చున్నంతసేపు నాకు ఇక్కడ ఏదో మనకు పొట్టిసేపు తెలుగు యూనివర్సిటీలో లేకపోతే ఇందాక సార్ అన్నారు డల్లాస్ నుంచి వచ్చింది సార్, డల్లాస్లో ఉన్నట్టు నాకు దేవలోకంలో ఉన్నట్టుంది, కృష్ణుడితో పాటు దేవలోకంలో ఉన్నట్టు అనిపించింది. అంత బాగా ఉన్నారు. అంతే చాలా అందంగా అలంకరించుకొని వాళ్ళ ఆభరణాలు కానివ్వండి, డ్రెస్ కోడ్ కానివ్వండి చాలా చక్కగా ఉంది. అలాగే కృష్ణుడి పక్కన నిలబడ్డ అనుభూతి బాగా వచ్చింది. ఎప్పుడు కృష్ణుడితో కలవలే కదా, ఈరోజు కృష్ణుడితో కూడా కలవడం జరిగింది. సో అటువంటి డాక్టర్ నామన్ రవికుమార్ ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ రోజు చేసినటువంటి కార్యక్రమంలోనే ఆయన ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను చూడడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ అపార్చునిటీ టు సీ యువర్ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్. సో అటువంటిది కూడా ఒక అంటే రిమైనింగ్ చేసినప్పుడు అంతా కూడా ఏంటంటే వాళ్ళు పిల్లలతో చేయించడము, తను బ్యాక్ స్టేజ్లో ఉండడం అలా చేస్తూ ఉంటారు. ఈరోజు నిజంగా పర్ఫార్మెన్స్ కూడా మీకు కూడా నిజంగా అందరికీ నచ్చి ఉంటే గట్టిగా చెప్పండి కొట్టాలి పిల్లలతో పాటు. సో ప్రత్యేకంగా గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి తల్లిదండ్రులకు ఓపికతో ఇంతసేపు కూర్చున్నారు. అలాగే పిల్లల భవిష్యత్తు గురించి వారు ఏ రంగంలో రాణిస్తారో వారిని మీరు సరిగ్గా ఎన్నుకుంటూ ఇటు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడే రకంగా మీరు ఆ కళల వైపు మన శాస్త్రీయ కళల వైపు మీరు ఆదర్శం ప్రోత్సహించినందుకు మీకు గట్టిగా మరొకసారి అందరి తరఫున గట్టిగా చప్పట్లతో మీకు కృతజ్ఞతావందనాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కష్టపడ్డ చిన్నారులందరికీ కూడా గట్టిగా మరొకసారి చెప్పట్లు. అంతేకాకుండా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు చాలామంది ఉన్నారు, గురువులు చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అలాగే ముఖ్యంగా మా యాంకర్ సతీష్ కుమార్, ఆయన యాంకరింగ్ చేస్తే 50% ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి గట్టిగా యాంకర్ గారు కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఈ మధ్య మేము వైజాగ్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చాము స్కూల్లో, అది అతని మాటల్లో చెప్తానండి. చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఉన్నారు. ఆ స్కూల్ వాళ్ళు మిరాకిల్స్ ఇన్ ద 6th సెన్స్ అని చెప్పి ఒక కార్యక్రమంలో ఆ 6th సెన్స్ ఫీట్స్ అన్ని కూడా చేయడం జరిగింది. దాదాపు వాళ్ళకి కూడా 7 వరల్డ్ రికార్డ్స్ రీసెంట్ 31st రోజే మేము ఇవ్వడం జరిగింది. సో ఎవరి దగ్గరైనా టాలెంట్ ఉందంటే వారికి వేదికలను ఇస్తూ వారి కళలను ప్రోత్సహిస్తూ, అంతేకాకుండా ఎవరైతే అద్భుతమైనటువంటి అత్యంతమైనటువంటి టాలెంట్ కలిగి ఉంటారో వారిని ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ మన భారతదేశ ఖ్యాతిని విదేశాల్లో చాటే రకంగా వారిని ప్రపంచ పుస్తకాల్లో నమోదు చేస్తూ ప్రపంచ పురులకు ఎక్కేట్లుగా మేము మా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కర్తవ్యంలో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ భాగస్వాములను ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మీడియా మిత్రులందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. జై హింద్ సార్. ఇప్పుడు ఈటీవీ అనగానే కల్చరల్ టీవీ వస్తారు, కల్చర్ వాళ్ళు వచ్చి కవర్ చేస్తారు. కానీ ఇక్కడ అద్భుతం జరిగింది. క్రైమ్ వారు వచ్చారు. వారి స్పందన కన్నా ముందు విత్ యువర్ పర్మిషన్ ఈటీవీ గారు, వారి మిత్రులు ఉన్నారు సుదర్శన్ గారు, మీరు మాట్లాడాలని మీ చెడ్డీ బడ్డీ మీ లంగోటియారు మీ వైపే చూపించారు. సో మీరు ఎలాగో మాట్లాడాలి.
మై ఫ్రెండ్ రవి. చాలా ఇయర్స్ మేము ఇద్దరం యాక్చువల్లీ ముంబైలో ఉన్నాం, చాలా మహారాష్ట్రలో, చాలా ఎంత చిన్నప్పటి నుంచి అంటే అసలు ఏమీ లేదు మాకు. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఉన్నాము. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు ఇట్లా చూస్తున్నందుకు నాకు చాలా 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 గర్వకారంగా ఉంది. అండ్ మీకేమో కానీ నాకు అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు అయితే నేను ఏదో పాత సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేసింది నాకు. అండ్ రవి గారు ఇట్లా ఎంట్రీ ఇవ్వగానే నేనైతే తననే చూస్తూ ఇట్లా ఉండిపోయాను. యాక్చువల్గా నేను వేరే వాళ్ళ వైపు కన్ను పోలేదు. తన మీద నాకు మొత్తం అసలు మాట్లాడడం కూడా రావట్లేదు నాకు. సో గెటప్ అది అంతా మొత్తం అయితే ప్రాపర్గా ఎంత బాగా వస్తుంది చూడండి. అసలు మీకే తెలుస్తుంది అంత బాగా ఉంది. చాలా అంటే చాలా పాత సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. అండ్ ఎక్స్ప్రెషన్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఇప్పుడు చెప్తుంటే కూడా ఎంత మంచిగా ఏదో ఇట్లా వస్తుంది. చాలా అంటే చాలా చెప్పాల్సిన అవసరం లేదు, అసలు ఏం లేదండి, మాటలు ఏం లేవు. ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్ రియల్లీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. అర్బన్ డాన్స్ పెట్టి అటు ఆయన కూడా 200 మంది శిష్యులు తయారు చేస్తూ డైమండ్ పాయింట్తో నడిపిస్తున్న మా సుదర్శన్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సుదర్శన్ అన్న. ఈరోజు మా ఫ్రెండ్షిప్ని చూస్తే ద బిగ్గెస్ట్ షిప్ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ ఈస్ ఫ్రెండ్షిప్. వెన్ ఎవ్రీథింగ్ సింగ్స్ ఓన్లీ ఫ్రెండ్షిప్ సర్వ్స్. ఒకసారి గట్టిగా చెప్పట్లు ఫర్ సుదర్శన్ అన్న. అలాగే యువ అనే మన ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి మమ్మల్ని ఫాలో అవుతూ రవి గారు ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా తన వంతు సహాయంగా ముందుకు వస్తూ నాగరాజ్ ఈటీవీ న్యూస్ నాగార్జున్ ఈటీవీ న్యూస్ తరఫున సార్ ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. సో నేను నాగార్జున, ఈటీవీ క్రైమ్ ఇన్ఛార్జ్, సిటీ క్రైమ్ చూస్తాను నేను. సో యాక్చువల్లీ రవి నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్, నాకు రిషి ద్వారా నాకు తెలుస్తాను. సో ఒకసారి తన డ్యాన్స్ కూచిపూడి ద్వారా తనకు నేర్పించడం కాకుండా అవనీలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకు కూడా ఫ్రీగా డబ్బులు చెల్లించలేని వాళ్ళు కూడా నేర్పిస్తారని చెప్పేసి తెలుసుకొని వాళ్ళ కోసం ఒక స్టోరీ చేద్దామని వెళ్ళాను యువ. సో ఆ రోజు స్టోరీ చేసినప్పుడు తన డ్యాన్సు నేర్పించిన విధానం చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. అప్పుడు మేము ఒక యువ స్టోరీ తన మీద ప్లాన్ చేసాం అనమాట. ఈటీవీలో యువ అనేది ఒక ప్రోగ్రామ్, ఒక ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది చేసాం. అప్పటి నుంచి తను ఫాలో అవుతూనే ఉన్నాను. సో తను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టారు, అప్పుడు కూడా నేను రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు కూడా ఒక బేబీ ఉంది, ఒక చిన్న 2.5 years బేబీ. రవి నీ దగ్గర నేను జాయిన్ చేస్తాను, మా బాబుకి కూచిపూడి నేర్పాను, ఇప్పుడే హ్యాపీ ఇవ్వాలి. నేను